Smoking and consumption of alcohol is injurious to health. ఓకే గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. మీరు ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నారు? తేజ్, నువ్వు లేవమ్మా. ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు? టీచర్, నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నా. గుడ్ గుడ్. సంజయ్, మరి నువ్వేమవుదాం అనుకుంటున్నావు? టీచర్, నేను ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నా. ఓ నైస్, గుడ్. అలక్య, నువ్వు చెప్పమ్మా. టీచర్, నేను మీలా టీచర్ అవుదాం అనుకుంటున్నా. నైస్, గుడ్ గర్ల్. రఘు, మరి నువ్వేమవుదాం అనుకుంటున్నావు? టీచర్, నేను ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు ప్రశ్నించి ఒక విలేకరిని అవుదాం అనుకుంటున్నా. నైస్ రఘు. అరవకండ్రా, స్కూల్కి టైం అవుతుంది. నా షర్ట్ ఎక్కడ పెట్టినావు? అక్కడే ఉంటుంది. అక్కడంటే ఎక్కడే? ఇక్కడ ఉన్న బెల్ట్ కూడా కనబడట్లేదు. సరిగ్గా చూడండి, అక్కడే ఉంటుంది. ఇక్కడ పిల్లల్ని రెడీ చెయ్యాలి, మీకు చెప్పాలి. అమ్మా, ఏగలేకపోతున్నా మీతో. సరే తీ, దొరికినాయి. ఎక్కడ పెడతావో ఏందో. మీ నాన్న చేసే పని పైసా పనికిరాని పని, దానికి ఒక ఆరాటం. ₹1 తెచ్చింది కాదు, చేసింది కాదు, వేరే పని చేయమంటే చేయడం. ఇదిగో, ఇంట్లో ఏమీ లేవు, ఈ రోజైనా తీసుకురా. సరే తీ, తీసుకొస్తా. ఏంటి చందు, అందరు వచ్చారా? మనమే తొందరగా వచ్చామా? అందరూ వచ్చినారన్నా, మనమే లేటుగా వచ్చి. అయితే పద పద, మనం తొందరగా వెళ్దాంపా. A few moments later. ఏంట్రా వీళ్ళు ప్రజల దగ్గర దోసుకు తింటున్నారు? వాళ్ళకు ఒక పని చేయరు, పందికొక్కుల కంటే దారుణంగా తింటున్నారు కదరా. ఇక్కడ సర్పంచ్ ఇల్లు ఎక్కడ? అట్లా పోయి ఇట్లా చక్కగా తిరగాలి. మీరెవరు? మేమా విలేకరులమే. మేం విలేకరులం. సర్పంచ్ సార్ రమ్మన్నాడు. మీరే నా విలేకరులు? సరే, ఇక్కడే ఉండండి. రాని రాని, లోపల పంపు. నమస్తే నమస్తే. ఊర్లో జనాలు అనుకుంటున్నారు మీరు ఊరికి ఏం చేయలేదని. అది నిజం. అంటే ఊర్లో జనాలు అనుకుంటున్నారా, లేకపోతే నువ్వు అనుకుంటున్నావు? అంటే ఊర్లోకి వస్తున్నప్పుడే అన్ని చూసుకుంటూ వచ్చా. ఆ రోడ్లు అయితే ఊరోళ్ళు అనుకోవట్లేదు, నువ్వు అనుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్నా, ఊర్లో జనాలు అనుకుంటున్నారు కదా అన్నా, మీరు స్కూల్స్ కట్టలేకపోవడం, మంచినీరు లేకపోవడం, రోడ్లు, అదే మీకు చెప్తున్నా. నిన్ను నా గురించి రాయమని పిలిపిస్తే నువ్వు జనాలకు కొత్త పలుకుతున్నాయంట్రా? అంటే అన్నా, అవి నిజాలే కదా అన్నా. ఇక్కడి నుండి వెళ్ళిపోండ్రా. వెళ్ళిపోదాం పదా. ఎందుకన్నా వాళ్ళతోనే మనం వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోక. కాదురా, అది నిజాలే కాబట్టి నేను అడిగాను కదా, వేరేగా అయితే అడగలేదు కదా. రేపు ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకురా? అప్పుడే మర్చిపోయావన్నా, ఆ లొల్లి ఒడి ఇంటర్వ్యూ ఉందిగా. సరే పోదాంలే. The next day. నమస్కారం సార్. నమస్తే నమస్తే, కూర్చోండి కూర్చోండి. ఇక మొదలు పెడదామా? ఓకే అంటే మొదలు పెడదాం. సరే, ఇక కానివ్వండి. ఎమ్మెల్యే గారు, మీ నియోజకవర్గంలో మీరు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదు, ఎందుకు సార్? మంచిగా అడిగినావు. నేను ఎమ్మెల్యేని, నా పైన ఉన్న వాళ్ళు పంపిస్తేనే నిధులు రావాలి. అవి వస్తే అన్నీ అవుతాయి. దానికి నన్నేం చేయమంటావు? ఓకే సార్, మీకు ఎన్ని బిజినెస్లు ఉన్నాయి సార్? దాని గురించి నీకెందుకు? అట్లా కాదు సార్, ఏదో ఉత్తగా అడిగిన. మీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకు. సరే చెప్తా పట్టు. స్కూల్స్, సినిమా థియేటర్, షాపింగ్ మాల్,
ఒక టైలర్ ఫ్యాక్టరీ. మీరు చిన్నగా ఉన్నప్పుడు రిచా? కాదు, మాది చాలా పేద కుటుంబం. మా నాన్న ఆటో నడిపేటోడు, మా అమ్మ పువ్వులు అమ్మేది. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిన, కష్టపడ్డా, పైకి వచ్చిన. అవునా సార్? మరి మీరు స్కూల్స్, సినిమా థియేటర్లు, లెదర్ ఫ్యాక్టరీలు మరి గవెట్లా సంపాదించారు సార్? రాత్రి పగలు కష్టపడినా. లేదంటే ఎమ్మెల్యే అయిన తర్వాత అక్రమంగా సంపాదించారా? రేయ్, ఏం మాట్లాడుతున్నావు? అలా కాదు సార్, బయట మాట్లాడుకుంటున్నారు మీరు అక్రమంగా నేను పిచ్చోన్ లేక కనపడుతున్నానా? ఎవరేమనుకుంటున్నారో నాకు తెలియదు. మీరు మీ నియోజకవర్గానికి ఏం చేశారు సార్? గవర్నమెంట్ స్కూల్ని మంచిగా చేపించి ఇంగ్లీష్ మీడియం పెట్టించిన, హాస్పిటల్స్ ఇచ్చిన, రోడ్లు వేయించిన. ఓ అవునా సార్? మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతారు కదా? అవును. అయితే మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించవచ్చు కదా సార్? ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చదివిస్తున్నారు? దాంట్లో ఇంగ్లీష్ మీడియం, దీంట్లో ఇంగ్లీష్ మీడియమే. గవర్నమెంట్ స్కూళ్ళు అభివృద్ధి చేసాము అన్నారు, మరి చేసిన దాంట్లోనే చదివించవచ్చు కదా సార్? ఏంటి సార్, మీ ఆరోగ్యానికి ఏమన్నా అయితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు, ఎందుకంటే అక్కడ సౌకర్యాలు బాగుంటాయి. అది గవర్నమెంట్ హాస్పిటల్ అయితే సౌకర్యాలు బాగు, చచ్చినా ఎవడు పట్టించుకోడు, అంతే కదా సార్? అయినా అది బాగు చేస్తాం, ఇది బాగు చేస్తామని నిధులు తీసుకురావడం, వచ్చిన వాటిని వచ్చినట్టుగానే మీరు స్వాహా అనడం, ఏదో లాస్ట్లో కుక్కకు పెట్టినట్టు ప్రజలకి ఎక్కడో కొద్దిగా సాయం చేయడం, ఏంటి సార్ మీరు చేసేది? మాది మాకు పెట్టడానికి తిప్పించుకుంటూ ఉంటారు. ఒక్కసారి మీరు అడుక్కుంటే 5 సంవత్సరాలు మేము అడుక్కోవాల్సి వస్తుంది సార్. ఏయ్, పైకి లేరా. నేనేమన్నా మీ ఊరు సర్పంచ్ అనుకుంటున్నావారా? నీకు భయపడనీకి? ఆఫ్టర్ ఆల్ ఒక విలేకరివి, ఏం పీకగలుగుతారా? అవును, చెయ్యము. ఏం చేస్తారు? ఈ 5 సంవత్సరాలు కాదు, వచ్చే ఇంకా 5 సంవత్సరాలు కూడా నేనే ఎమ్మెల్యేని. అయితే ఏం చేస్తారు? నేను ఆఫ్టర్ ఆల్ విలేకరిని. ఈ విలేకరు తలుచుకుంటే ఏం చేస్తాడో చూపిస్తా. జనాలకు నిజాలు చెప్పడానికి ఈ విలేకరు ఉన్నాడు.